హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ ఇండిపెండెన్స్ డేని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. సో మనం ఇండియాలో పుట్టడం చాలా గొప్ప వరం. సో ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే టీ పొడి. చాలా మంది నాకు క్వశ్చన్ చేసే ఎక్కువ అంటే నేను ఇప్పటిదాకా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా మంది చేసిన ఒకటే ఒక మెసేజ్, ఎక్కువ కంటెంట్ మొత్తం ఎన్ని నేను వీడియోస్ పెట్టినా సరే నాకు ప్రతి ఒక్క దాంట్లో ఖచ్చితంగా ఒక 4-5 మెసేజ్లు ఉంటున్నాయి. అవి ఏంటంటే టీ పొడి ఏది వాడాలి, సో టీ పొడి బ్రాండ్ చెప్పండి, ఏ బ్రాండ్ మీరు వాడుతున్నారు, మీ టీ పొడి ఏది, మీరు మాకు పంపించగలరా, ఇలాంటి చాలా క్వశ్చన్స్, చాలా రకరకాల కమెంట్స్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళందరికీ చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం టీ పొడి పంపిస్తాము, ఇది మనది వచ్చేసి ఒక కిలో 400 రూపాయలు ఉంటుంది. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అన్ని కలిపి మీకు ఒక 500 పడిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు బర్డెన్ పడుతుంది. సో అలా కాకుండా నేను ఒక సింపుల్ టిప్ ఒకటి మీకు చెప్తాను. ఏంటంటే టీ పొడి ఏది వాడాలి అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వదలుచుకున్నాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. సో టీ పొడి ఈ టీ పొడి అనేది చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. లైక్ ఇది చూడండి, ఇది డార్జిలింగ్ గోల్డ్ అంట, సో 3 రోజెస్ అని, తర్వాత చక్రా గోల్డ్ అని, తాజ్ అని, తర్వాత ఏది చాలా చాలా టాటా బ్రాండ్స్ అని, రకరకాల అస్సాం టీ పొడి అని, రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. సో లూజ్ టీ పొడిలో మాత్రం మన ట్రాడర్స్కి వెళ్ళామనుకోండి, ఎక్కడైనా సరే టీ షాప్ ఉండే ట్రాడర్స్కి ఎక్కువ ఈ మార్వాడీస్ అమ్ముతుంటారు. మీకు ఐడియా ఉందో లేదో, మార్వాడీస్ దగ్గర ఎక్కువ టీ పొడులు ఉంటాయి. సో మార్వాడీస్ కానీ లేకపోతే టీ ట్రాడర్స్ అంటే టీ సంబంధించిన ట్రాడర్స్ వాళ్ళు చాలా రకరకాల టీ పొడులు అమ్ముతుంటారు. సో వాళ్ళ దగ్గర చాలా లూజ్ టీ పొడులు ఉంటాయి. సో ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే బ్రాండ్కి లూజ్ టీ పొడికి కంపేర్ చేసి మీకు చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు ఏది తీసుకుంటే బాగుంటుందని డిసైడ్ అవ్వండి, ఓకేనా? సో బ్రాండ్, ఇది దీంట్లో బ్రాండ్లో ఓన్లీ బ్రాండ్ మనకేంటంటే ఇది ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. ఎందుకు ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది అంటే వీడు అరకిలో 400కి అమ్ముతాడు. వీడు అరకిలో టీ పొడి 400. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 రోజెస్ తీసుకోండి, అరకిలో 390 రూపాయలు ఉంటుంది. హాఫ్ కిలో ప్యాకెట్ ఒక డబ్బాలో వేస్తాడు, 390 రూపాయలు ఉంటుంది. అదే కిలో కొనాలనుకోండి, కిలో కొంటే సుమారుగా మీకు 800 పడిపోతుంది, 700 పడిపోతుంది ఈ అరకిలో ప్యాక్స్. అదే మీరు ఇది మన అది ఏదో 3 రోజెస్ లోనే హోటల్ ప్యాక్స్ ఉంటాయి. ఈ హోటల్ ప్యాక్స్ సుమారుగా ఎంత అంటే హోటల్ ప్యాక్స్ సుమారుగా 625 రూపాయల నుంచి 650 రూపాయల దాకా ఉంటుంది. అంటే ఫస్ట్ 500 ఉండేను, 500 నుంచి అలా పెరుగుతూ 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 ఇప్పుడు 650 రూపాయలు అయింది. సో ఏంటంటే మన టీ షాప్ వాళ్ళకి ఏంటంటే మీరు ఒక 800 పెట్టి టీ పొడి మనం కిలో కొంటే మనం చేసే వ్యాపారానికి 800 టీ పొడికి వెచ్చిస్తే షుగరు, పాలు, గ్యాసు, తర్వాత రకరకాల అల్లము, నిమ్మకాయలు, ఇవన్నిటికీ మనం ఏమవుతుందంటే మన దగ్గర ఉండే ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి. సో మన దగ్గర ఉండే ప్రాఫిట్ కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడు కూడా బ్రాండ్కి వెళ్తే ఏంటంటే టీ పొడికే మనం 1000 రూపాయలు పెడితే మిగతా అన్నిటికీ ఏం పెడతాం మనం? మిగతా అన్నిటికీ ఏం పెడితే మనకి లాభం ఎక్కడ వస్తుంది? సో నేను చెప్పే విషయం ఏంటంటే మీరు వీలైనంత వరకు ఈ బ్రాండ్స్ టీ పొడి కన్నా మీరు ఎక్కడైనా సరే టీ టెరర్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర లూజ్ అంటే 2 కిలోలు 3 కిలోలు తీసుకొచ్చుకోకుండా అన్ని ఇలా 100 గ్రామ్స్ ఇస్తారు వాళ్ళు. మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి టీ ట్రేడర్స్ వాడి దగ్గరికి వెళ్ళి, అన్నా నాకు టీ పొడి కావాలి, మాది ఇలా టీ షాపు, మాకు టీ పొడి కావాలి, మంచి బ్రాండ్ సజెస్ట్ చేయండి అంటే చాలా దగ్గరలో చాలా మంది చాలా షాపులు ఉంటాయి. అది మీకు చాలా మంది తెలుస్తుంది. మీకు దగ్గరలో చాలా షాపులు ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న టీ బ్రాండ్స్ టీ పొడి కావాలి, మాది టీ షాపు అని చెప్పామనుకోండి, వాళ్ళు కిలోలు ఇచ్చేస్తారు. లైక్ ఇలాగా వాళ్ళు ఇలా కిలోలు ఇచ్చేస్తారు. కిలోలు తీసుకోకండి. కిలోలు తీసుకోకుండా మీరు ఏం చేయాలంటే అన్ని ఇలా 100 గ్రామ్స్ తీసుకోండి. ఒక 4-5 వెరైటీస్ ఇవ్వండి. 4-5 వెరైటీస్ ఇమ్మనండి వాడికి. 4-5 వెరైటీస్ ఇస్తే వాడేం చేస్తాడంటే అన్ని 100 గ్రామ్స్ ఇలాగ అన్ని ఇలా చిన్న చిన్న పొట్టలు కట్టిస్తాడు. మీరు చేయాలంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు ఫస్ట్ అన్ని ఒక్కొక్క టీ పొడి తీసుకొచ్చి టీ చేయండి, ఎక్కువసేపు మరగబెట్టండి, ఎక్కువ వాటర్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ml మిల్క్ తీసుకున్నారు అనుకోండి, 100 mlకి 100 ml వాటర్ వేసి టీ పొడి వేసి ఎక్కువ బాయిల్ చేయండి. ఏదైతే ఎంత బాయిల్ చేసినా కలర్ ఒకేలా ఉంటుందో, టేస్ట్ చేదు అవ్వకుండా ఒకేలా స్టెబిలైజేషన్ ఉంటుందో మీకు తెలుస్తుంది. మీరు
టీ షాప్ వాళ్ళు అయితే కనుక కొత్తగా టీ షాప్ పెట్టిన వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉండదు. కొత్తగా టీ షాప్ పెట్టిన అంటే ఆల్రెడీ నడుపుతున్న వాళ్ళకి మాత్రం చిన్న క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏ టేస్ట్ వాడుతున్నారు. మీరు టీ పొడిని ఎక్కువసేపు మరిగించండి. మరిగించి సో ఇంతకుముందు ఎవరైనా సరే టీ షాప్ నడిపే వాళ్ళకి మాత్రం ఒక క్లారిటీ ఉంటుంది. ఈ టేస్ట్ బట్టి వాళ్ళు ఫిక్స్ అవుతారు. సో మీరేం చేస్తారంటే మీరు కూడా మీకు ఎక్స్పీరియన్స్ రావాలంటే మీరు టీ తాగే అలవాటు ఉండాలి. మెయిన్ ఫస్ట్ టీ తాగే అలవాటు ఉండాలి. ఒక 4 షాపులు తిరిగి ఉండండి. టీ తాగే అలవాటు లేదనుకోండి, ఒక 4 షాపులు తిరగండి. తిరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఒక టీ ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ని ట్రై చేయండి ఫస్ట్. తర్వాత మీరు టీ షాపులకి మీరు టీ ట్రేడర్స్కి వెళ్ళి ఇలా తీసుకొచ్చుకొని టీ చేయండి. టీ చేసిన తర్వాత మీరు ఇంత ముందు తాగే ఒక ఫీల్ ఉంటుంది కదా, మీకు తెలిసి ఉంటుంది కదా, ప్రతి ఒక్క షాప్లో ఒక ఫీల్ ఉంటుంది. అది మీకు తెలిసి ఉంటుంది కదా. అది తెలిసిన తర్వాత మన వీడియోస్ మీరు చాలా మంది చూస్తున్నారు కదా, చూసిన తర్వాత ఈ టీ పొడిని సేమ్ మన వీడియోస్లో ఏదో వీడియోని తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది, ఇన్ని టీ పొడులు తీసుకొచ్చారు, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని ఒక మార్క్ చేసుకోండి. ఆ టీ పొడులు అన్ని ఒకేలాగా ఉంటాయి, మీరు ఐడెంటిఫై చేయలేరు. ఒక మార్క్ చేసుకోండి, పెన్నుతోనో పెన్సిల్తోనో లేకపోతే స్కెచ్తోనో మార్కర్తోనో మార్క్ చేసుకోండి. మీకు ఏ టీ పొడి బెస్ట్ అనిపించింది అనేది ఒక మార్క్ చేసుకొని ఆ టీ పొడిని ఫిక్స్ చేసుకుని వాడి దగ్గరికి వెళ్ళి 1 కిలోనో 2 కిలోలు తీసుకొచ్చుకోండి. అప్పుడు స్టార్ట్ చేయండి మీ బిజినెస్ ని. అంతేగాని మీరు కిలోలు తీసుకొచ్చుకొని ఫెయిల్ అయిపోయింది అది 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 ఎలా పడితే అలాగా పెట్టేసి మీరు మీ వ్యాపారాన్ని మీరు ఫెయిల్ చేసుకోకండి. మీరైతే నేను చెప్పిన ఈ టిప్స్ ని ఫాలో అయ్యారనుకోండి, మీకు ఏ టీ పొడి బెస్ట్, ఏ టీ పొడి మంచిది, ఏ టీ పొడి వాడితే మీకు టీ టేస్ట్ వస్తుందని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో నేను చెప్పిన రీతిని మీరు ఎలా అంటే ఫస్ట్ ట్రేడర్స్కి వెళ్ళండి, టీ పొడి తీసుకొచ్చుకోండి, అన్నిటి మీద మార్క్ చేసుకోండి. ఎందుకంటే అన్ని ఒకేలా ఉంటాయి. మార్క్ చేసుకొని ఏ టీ పొడి వాడుతున్నారో, ఏ టీ పొడి మనం చెప్పే వీడియోలో ఏ టీ పొడి మీకు వర్కౌట్ అయ్యిందో, ఏ టీ పొడితో మీరు టీ చేసినప్పుడు ఆ టీ ఫ్లేవర్ మీకు చాలా బాగా అనిపించిందో దాన్ని ఫిక్స్ చేసుకుని దాన్ని మార్క్ చేసుకుని కిలోలు తెచ్చుకోండి. ఒక్కసారి ఏదైతే మీరు కస్టమర్స్కి రికమెండ్ చేసిన తర్వాత కస్టమర్స్ అందరి దగ్గర నుంచి పాజిటివ్ ఎక్కువ దేనికి వస్తుందో ఆ టీ పొడిని ఫిక్స్ అయిపోయిన తర్వాత దాన్నే ఫార్ములాస్తో కంటిన్యూ చేయండి. సో అప్పుడు మీకు మీ టీ షాప్ ఒక బ్రాండ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు నాకు ఎలాగ అడుగుతున్నారో టీ పొడి ఒక 2 కిలోలు పంపిస్తారా, 3 కిలోలు పంపిస్తారని అడుగుతున్నారు కదా. సో రేపు ఇన్ ఫ్యూచర్ లో కూడా మీరు ఒక బ్రాండ్ అవుతారు. మీ టీ పొడి ఇంకోటి దగ్గర మీ దగ్గర ఉండే టీ పొడి వేరే వాళ్ళు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నేను చెప్పే టిప్ ఇది సో ఏంటంటే ఇది కిలో 800 వచ్చేటప్పుడు ఇది 2 కిలోలు వచ్చేస్తుంది. లూజ్ అనేది 2 కిలోలు వచ్చేస్తుంది. సో 2 కిలోలు అంటే సుమారుగా మనకి 400 సేవ్ అవుతుంది. అంటే 1 కిలో దగ్గర 400 సేవ్ అవుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే టీ షాప్ వాళ్ళు అయితే దీనికి వెళ్ళడం బెస్ట్, అదే ఇంట్లో వాళ్ళు అయితే దీనికి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే మనం ఎక్కువ క్వాలిటీ వాడామనుకుంటే టీ షాప్ వాళ్ళు మనకి మార్జిన్ మిగలదు. మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలా హార్డ్ వర్క్ చేసుకొని నిల్చొని చాలా కష్టపడతాం దేనికి, డబ్బుల కోసమే కదా. అదే డబ్బులు మనం అలాగా మనం బయటే మనం ఈ సామాన్లకి దీనికే అయిపోతే మనం ఏం సంపాదిస్తాము? మనకి ఫ్యామిలీస్ ఉంటాయి, మనకి పిల్లలు ఉంటారు, వీళ్ళందరినీ చూసుకోవాలంటే మనం ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటాం. సో వ్యాపారం పెట్టాలనుకుంటాం, దాని వ్యాపారం ఎలాగా లాభదాయకంగా ఉండాలా, సో ప్రాఫిటబుల్ గా ఉండాలా, బాగుండాలా. సో అలాంటి ప్రొసీజర్ మీకు ఈరోజు చెప్తున్నాను. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా మంది సొల్లు ఎక్కువ చెప్తున్నావు అని చెప్పి చాలా మంది కమెంట్ చేస్తున్నారు. సో అర్థమైన వాళ్ళకి మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. సో మిగతా వాళ్ళు ఎలాగనుకున్నా ఏం ప్రాబ్లం లేదు. సో నేను చెప్పిన ఈ సజెషన్ మాత్రం మీరు టీ ట్రేడర్స్కి వెళ్ళి ఈ లూజ్ని తీసుకొని టిక్ మార్క్ పెట్టుకొని మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏది బాగుందో అది తీసుకెళ్ళి వాడికి ఇస్తే అదే క్వాలిటీ అదే ఇస్తాడు. సో దీంట్లో కూడా మిక్స్ ఉంటాయి. ఆ మిక్స్ ఎలా చేయాలి, ఒకవేళ మిక్స్ అయితే ఏ విధంగా చేయాలి, అది మిక్సీ ఎలా చేస్తే బాగుంటుంది, బయట నుంచి లూజ్ తెచ్చుకొని ఒక బ్రాండ్ తెచ్చుకొని రెండింటిని మిక్స్ చేసే విధానం కూడా ఉంటుంది. అది ఒక వీడియోలో మళ్ళీ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒకటే బ్రాండ్ ఒకటే క్వాలిటీ వాడిన వాళ్ళు 2 మిక్స్ చేస్తే టీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఆ 2 ఎలా మిక్స్ చేయాలి, ఏదేది మిక్స్ చేయాలి, ఎంత రేషియోలో మిక్స్ చేయాలి, ఇవన్నీ మనం ఒక వీడియోలో చెప్దాం. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.